Hi, this is Priya. Welcome to Evartha News. Welcome to the month of October. సత్యసాయి జిల్లా పెనుగొండ మండల కేంద్రంలో 12-13 వార్డులలో మంగళవారం పింఛన్ పంపిణీ చేశారు మంత్రి సవిత. ఈ సందర్భంగా టపాసులు పేల్చి పూలమాలలు వేసి మంత్రి సవితకు స్వాగతం పలికారు. తెదేపా శ్రేణులు అనంతరం 12-13 వార్డులలో పింఛన్దారుల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి. పెనుగొండ టౌన్లో 2857 మంది పింఛన్దారులకు 1,22,17,500 పింఛన్ సొమ్ము పంపిణీ చేయనున్నామని పింఛన్దారులతో మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్ ఎంత వస్తోంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్ళింది అని, ఇచ్చిన మాటలన్నీ తప్పి జగన్ మాట మడం తిప్పేశారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అవగానే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాడు అని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం మొదలుపెట్టాడని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, టౌన్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, మణికంఠ, నరేంద్ర, శ్యామ్ సుందర్ నాయక్, రఘు, బాబుల్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు పంపించారు? బాబు, వెరీ గుడ్. నీకోసమే, మందుల కోసం నిన్ను బాగా చూసుకోవాలి అందరూ అని చెప్పి ఎవరికి భారం కాకూడదని ముఖ్యమంత్రి గారు నీకు 6,000 పంపించారు. 6,000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? బాబు ఇస్తున్నారా? 3,000, 6,000. ఓకేనా? మరి ఏం చెప్పంటారు చంద్రబాబు నాయుడు? థ్యాంక్స్ చెప్పాలా?